హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ దగ్గరికి రావడం జరిగిందనమాట. అదేంటంటే రీసెంట్గా ట్రాయ్ తీసుకొచ్చిన మార్పుల ప్రకారం ఆ గుడ్ న్యూస్ అయితే ఒక నెట్వర్క్ కాదు, అన్ని నెట్వర్క్కి వర్తిస్తుందన్నమాట. అదేంటంటే సిమ్ వ్యాలిడిటీ కోసం అనమాట. సో మనం రీఛార్జ్ చేయకుండా సిమ్ని ఎంతకాలం మనం బతికించుకోవచ్చు. అది జియోలోనా, ఎయిర్టెల్లోనా, విఏలోనా, బిఎస్ఎల్ అన్నా మనం రీఛార్జ్ చేయకుండా మన సిమ్ అనేది ఎన్ని రోజులు మన పేరు మీదే ఉంటుందన్నది కొత్త ట్రాయ్ తీసుకొచ్చిన రూల్ ప్రకారం అప్డేట్ అయితే రావటం జరిగింది. చాలా గుడ్ న్యూస్ అనమాట. ఆ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ట్రాయ్ అయితే ఒక గొప్ప రూల్ అయితే తీసుకొని రావడం జరిగిందనమాట. ఆ రూల్ ఏంటంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని సిమ్స్‌కి వాళ్ళు మెయిన్ సిమ్ అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రీచార్జ్ చేయకుండా పక్కన పెట్టేస్తే గనుక 30 రోజుల్లోనే అది వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుందనమాట. సో అలా కాకుండా ట్రాయ్ అయితే జనవరి 26వ తారీఖు నుండి కొత్త రూల్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదైతే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 5వ తారీఖు నుండి అమల్లోకి రాబోతుంది. అంటే ఈ రోజు నుండి అమల్లోకి రాబోతుందనమాట. సో ఆ రూల్ ఏంటంటే గనక ఇదివరకైతే మనం సిమ్ రీచార్జ్ చేయకపోతే పక్కన పెట్టేస్తే 30 రోజుల్లో వేరే వాళ్ళకి కేటాయించేవాళ్ళు. అన్ని నెట్వర్క్స్ చూసుకుంటే కేటాయించేవాళ్ళు. కొన్ని సందర్భాలు లక్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. లక్‌ని బట్టి కొన్ని సిమ్స్ అయితే వేరే వాళ్ళ పేరు మీద కేటాయించేవాళ్ళు కాదు. అట్లా కొన్ని సిమ్స్ అయితే అట్లా పొరపాటున చూసుకోక ఏదో సందర్భాల్లో కొన్ని సిమ్స్ అయితే వాళ్ళ పేరు మీద అట్లా కొనసాగించాయి. కానీ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక రూల్ అయితే పాస్ చేసింది. ఆ రూల్ ప్రకారం కొన్ని నియమ నిబంధనలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ నియమ నిబంధనల ప్రకారం అన్ని నెట్వర్క్స్‌ని ట్రాయ్ పరిధిలోకి తీసుకొచ్చి ఇవి పాటించాల్సిందే అని చెప్పడం జరిగిందనమాట. దీని ప్రకారం రీచార్జ్ చేయకుండా సిమ్ పక్కన పెట్టేస్తే గనక ఇన్ని రోజుల పాటు సిమ్ అనేది నడవాలని చెప్పి ట్రాయ్ అయితే నియమ నిబంధనలు అయితే తీసుకొని రావడం జరిగింది. దాన్ని బట్టి చూసుకుంటే గనక జియో అనమాట. జియో చూసుకుంటే గనక 90 రోజులు ఇది మేము ఎటువంటి రీచార్జ్ చేయకుండా పక్కన పెట్టేస్తే 90 రోజులు వాళ్ళ పేరు మీద పెడతామని చెప్పి ఒప్పుకోవటం జరిగిందనమాట. ఆ తర్వాత చూసుకుంటే గనక ఎయిర్‌టెల్ అనమాట. ఎయిర్‌టెల్ ఏం చెప్పిందంటే మేము కూడా 90 రోజులు సిమ్ రీచార్జ్ చేయకుండా పక్కన 90 రోజులు మేము టైం ఇస్తాము అని చెప్పింది. అంతేకాకుండా ఇంకా 15 రోజులు కూడా మేము టైం ఇస్తామని చెప్పింది. అంటే 90 ఒక 5 అంటే 105 రోజులు మేము టైం ఇస్తామని చెప్పి ఎయిర్‌టెల్ చెప్పడం జరిగిందనమాట. ఇందులో విఐ చూసుకుంటే గనక మేము కూడా 90 రోజులే టైం ఇస్తాము. రీచార్జ్ చేసుకోకుండా సిమ్ పక్కన పెట్టేస్తే గనక 90 రోజుల తర్వాతే వేరే వాళ్ళకి కేటాయించడం గానీ, సిమ్ సస్పెండ్ చేయడం గానీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఇట్లా ఉంటే బీఎస్ఎన్ఎల్ ఒక అడుగు ముందుకేసి వాళ్ళేం చెప్పారంటే డబల్ 180 రోజులు మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అబ్బో! అసలు 180 రోజులంటే మామూలు విషయం కాదు కదా! సిమ్ పక్కన పడేసినా సరే 180 రోజుల దాకా ఇది యాక్టివ్‌లోనే మన పేరు మీదే ఉంటుందనమాట. అన్నిటికంటే గొప్ప బీఎస్ఎన్ఎల్ 180 రోజులు ఉంటుందనమాట. సో ఇక్కడ ఇంకొక రూల్ ఉంది. ఇందులో మెలికుంది. అదేంటి అంటే గనక 90 రోజుల తర్వాత కూడా మీ సిమ్‌లో ఒక రూ. 20 బ్యాలెన్స్ ఉంటే గనక రూ. 20 గుర్తుంచుకోండి. రూ. 20 బ్యాలెన్స్ ఉంటే గనక 90 ప్లస్ ఇంకో 30 రోజుల పాటు మనకి సిమ్ అనేది ఇక సస్పెండ్ చేయకుండా అట్లాగే ఉంటుందనమాట. బ్యాలెన్స్ ఉంటే మాత్రం సస్పెండ్ చేయడానికి లేదు. అందుకని 90 ప్లస్ 30 అంటే ఎంత ఇక్కడ జియో చూసుకుంటే గనక 90 రోజులు ఇచ్చింది కదా! రూ. 20 ఇందులో బ్యాలెన్స్ ఉంటే గనక ఇంకో 30 రోజులు మనకు కలిసొస్తుంది. 90 ప్లస్ 30 ఎంతంటే 120 రోజుల పాటు ఇక్కడ మనకి ఇన్‌కమింగ్ అనేది ఇంకో 20 రోజులు ఉంటే గనుక అదనంగా లభిస్తుందనమాట. ఎయిర్‌టెల్‌లో చూసుకుంటే గనక 90 ప్లస్ 15 అంటే 105 ప్లస్ 30 అంటే 135 రోజుల పాటు మనకి సిమ్ అనేది మన పేరు మీదే ఉంటుంది. ఇక్కడ బీఎస్ఎన్ఎల్ చూసుకుంటే గనక 180 ప్లస్ 30 రోజులు అంటే 210 రోజుల పాటు మనం సిమ్ రీచార్జ్ చేయకపోయినా అనివార్య కారణాల వల్ల పక్కన పెట్టేసినా సరే సిమ్ అనేది మన పేరు మీదే ఉంటుందనమాట. ఫిబ్రవరి 5వ తారీఖు నుండి అమల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి 5 తర్వాత ఏదైతే సిమ్స్ మనం రీచార్జ్ చేయకుండా పెట్టేస్తామో ఈ రూల్ ప్రకారంగా వాళ్ళు సస్పెండ్ చేయడానికి లేదనమాట. 90 రోజులు ఆ నెట్వర్క్స్ ప్రకారం 90 రోజులు, 90 రోజులు, 180 రోజులు అట్లా బ్యాలెన్స్ ఉంటే 20 రోజులు అలా సిమ్ అనేది మన పేరు మీదే ఉంటుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. చాలామంది సిమ్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనుల వల్ల విదేశాలకు వెళ్ళి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు సిమ్ అనేది రీచార్జ్ చేసుకోకుండా అట్లా పక్కన పెట్టేస్తుంటారు. కొంతమంది అనివార్య కారణాల వల్ల సిమ్‌కి రీచార్జ్ చేపించలేక ఫోన్ కూడా పక్కన పెట్టేస్తుంటారు. అటువంటి వారి కోసం ఇదైతే చాలా మంచి రూల్ అని నేనైతే అనుకుంటున్నాను. కొంతమందైతే రీచార్జ్ చేసుకోవడానికి డబ్బులు కూడా లేక ఫోన్‌లు మొత్తం పక్కన పెట్టేసి ఏదో వేరే ఊళ్ళకి రోజు కూలికి కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ సిమ్ అనేది ఇట్లా ఇన్ని రోజులు ఉంటే గనక వాళ్ళ పేరు మీద ఉంటే గనక వాళ్ళు మళ్ళీ ఊరొచ్చినప్పుడు మళ్ళీ రీచార్జ్ చేపించుకొని చాలా బావుంటుంది కదా! నాకైతే చాలా నచ్చింది ఈ రూలు. సో, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.